చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. 11 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, 7 జిల్లాలు వెనకబడ్డ ప్రాంతాలు, వెనకబడ్డ జిల్లాలు కాబట్టి దానికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని నాటి విభజన చట్టంలోనే పేర్కొన్నారు. దుగరాజుపట్నం పోర్టు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఏమీ ఇవ్వండి కాక ఎల్ఐసీలు, బ్యాంకింగ్ రంగాలు, పోస్టల్స్, రైల్వేలు అన్ని ప్రభుత్వానికి అమ్మేస్తా ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు హామీలో నినాదంతో ఆనాడు 32 మంది విద్యార్థులు బలిదానం చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పుకుంటే ఈరోజు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తా ఉన్నాడు ఈ నరేంద్ర మోడీ గారు. ఆ రోజు రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని చెప్పి వచ్చి తిరిగడు మట్టి, చెంబెడు నీళ్లు ఇచ్చి ఇదే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొగానికి దిక్కుని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ రోజు సోనియా గాంధీ ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది సోనియా గాంధీ కాదు, ప్రత్యేక హోదాకి మాకు కూడా భాగస్వామ్యం ఉందని సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్య నాయుడు గారు వాళ్ళు కూడా ఆ రోజు బీజేపీ పార్టీలో ఉండి మాకు సన్మానాలు చేయండి అని సన్మానాలు చేసుకున్న వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదాను తీసేశారు. ఇవాళ రైతులు పెట్టుబడులు పెట్టి ధరలు గిట్టుబాటు కాక నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, అతివృష్టి, అనావృష్టి, భూగర్భ జలాలు అడిగంటిపోవటం ఇలా అనేక కారణాలతో పంటలు పండక, పండిన గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ తర్వాత రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ రైతుకి పెట్టుబడి పెట్టింది వచ్చిన దానికి 50% అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటించాలని ఆనాడు 2004లోనే స్వామినాథన్ కమిటీ సిఫారసు కానీ రాజశేఖర రెడ్డి గారు నియమించిన జైతీ ఘోష్ కమిటీ కానీ 50% అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని చెప్పారు. అంతేకాదు ఇవాళ రైతుకు ఉపయోగపడే ఇక్కడ మనకు దగ్గరలోనే వెల్దుర్తి మండలంలో వరికపుడిసెల ప్రాజెక్టు ఉంది. ఇవాళ తెలంగాణలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1000 ఎకరాలు నీళ్లు పారిస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని. కానీ మనకు ఆ రోజు వరికపుడిసెల ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టక తలికి బచావతు ట్రిబ్యునల్ కానీ కోస్లా కమిటీ కానీ ఆ రోజు ఏదంటే ఇవాళ నాగార్జున సాగర్ కట్టారు ఆ సాగర్ని వరికపుడిసెల ప్రాజెక్టు ఇప్పుడు కట్టాలని చెప్పారు. అందులో ముత్యాల రాజా గారు పులిచింతల ప్రాజెక్టు కట్టిన దగ్గర కట్టాలని చెప్పారు. ఇద్దరికి వాదన వచ్చి అక్కడ కాదు మధ్య మార్గంగా ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్న కాడ కట్టడం జరిగింది. అయితే అది సారవంతమైన భూములు, మెత్తటి నేల, అప్పట్లోనే మాగాడి పండే నేలవి వాటిని 30 తండాలను ఖాళీ చేయించి గ్రామాలు పైకి తరలించారు. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల 1,00,000 ఎకరాలు నీరు బారుతా ఉంటే పైపల్లాడికి 6 కిలోమీటర్ల దూరం కూడా లేని వెల్దుర్తి మండలానికి నీళ్లు బారేయడానికి 72 సంవత్సరాలు పట్టింది. ఆ రోజు కోస్లా కమిటీ ఖచ్చితంగా చెప్పింది వాళ్ళు మనకి భూమి ఇచ్చి 30 గ్రామాలలో నష్టపోయారు, దీని బదులు వాళ్ళకి కొండల్లో గుట్టల్లో రాళ్ళ పొలం ఇచ్చాము, అక్కడ వరికపుడిసెలు కట్టి ఎత్తిపోతల పథకం ద్వారా వాళ్ళకు నీళ్లు ఇస్తేనే వాళ్ళు బాగుపడేది అని చెప్పి ఆ రోజు కోస్లా కమిటీ తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ 72 సంవత్సరాల నుంచి ఈ పాలకులు ఎందుకు దాన్ని కట్టలేకపోతా ఉన్నారు? 96లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సిరిగిరిపాటులో శంకుస్థాపన చేశారు. 2008లో గంగలగుంటలో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు మార్చర్లో శంకుస్థాపన చేశారు. ఇవి శంకుస్థాపనలు వద్దు, వరికపుడిసెల ప్రాజెక్టు కావాలి. ఈరోజు పైపల్నాడు చేసిన వాళ్ళు తప్పేమిటి? వాళ్ళకి వరికపుడిసెలు ఎందుకు కట్టకూడదు? అక్కడ ఎడ్యుకేటర్స్ ఉండకూడదా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండకూడదా? వాళ్ళ పొలాలకు నీళ్లు బారకూడదా? ఇవాళ ప్రతి ఒక్కరూ ఎనుగుబడ్డ పల్నాడు అంటున్నారు. మీరు ఒక్కసారి వరికపుడిసెలకు నీళ్ళు ఇచ్చి చూడండి.
ఈ రాష్ట్రాన్ని తలదన్నే ప్రాంతంగా ఈ ఎల్దుర్తి మండలం ఈ వరికపుడిసెల ప్రాజెక్టు వల్ల ఇదైందో కాదో మీరు చేసి చూపెట్టండి. ఇవాళ వరికపుడిసెల ప్రాజెక్టుకి రాజకీయ మద్దతు లేదా అనుకుంటే 70 సంవత్సరాలుగా ఎల్దుర్తి మండలం నుంచే మీకు ఎమ్మెల్యేలుగా వస్తా ఉన్నారు. అప్పుడు జోలకంటి నాగిరెడ్డి గారు ఆ మండలం నుంచే వచ్చారు, జోలకంటి దుర్గమ్మ గారు ఆ మండలం నుంచే వచ్చారు, కుర్రి పున్నారెడ్డి గారు ఆ మండలం నుంచే వచ్చారు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు ఆ మండలం నుంచే వచ్చారు. ఇప్పుడు ఉన్న మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 4 సార్లుగా ఆ మండలం నుంచే ఎన్నిక కావడం జరుగుతూ ఉంది. దుర్గికి ఉపయోగపడే రకంగా నట్టు కృష్ణ గారు దుర్గి మండలం నుంచి, లింగారెడ్డి గారు, ఇలా ఈ 72 సంవత్సరాల్లో ఏదైతే వరికపుడిసెలు కట్టాలో ఆ మండలం నుంచే ఎమ్మెల్యేలు ఎదుగుతా ఉన్నారు, ఎమ్మెల్యేలు పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు చేయరు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ ఓట్ల తేడా కాకుండా స్వచ్ఛంగా రైతుల కోసం, రైతులు బాగుపడటం కోసం, మీ మండలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఆ వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేయండి. ఇవాళ 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళలో ఒకడు కాటం ద్వారా గోదావరి బ్రిడ్జి కట్టిపోతే ఐఏఎస్ నేటికి మన భారతీయులు అతని జయంతి వర్ధంతి ఘనంగా జరుపుకుంటారు. అంత సంస్కారం ఉన్న మనకి మీరు ఈ రోజు ఆ వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ మండల వాసులు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని పూర్తి చేస్తారు, లేదంటే మీ రాజకీయ సమాధులకి వీళ్ళే పునాదులు వేస్తారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మరియు అన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్ష గ్రామీణ బంద్కు మద్దతుగా మన మాచర్లలోని సిఐటి నాయకులు కానీ, లింగ గారు కానీ, మహేష్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేక అభివృద్ధి తెలుస్తున్నాం. పోతే నిజంగా బీజేపీ చేస్తున్న దుర్మార్గ పాలనకు పంజాబ్ హర్యానా చేస్తున్న పాలన నిజంగా దిగ్విజయంగా ఉంది. అలాంటి వారు నిజంగా మనం దండ పెట్టుకోవాల్సిందే. అలాంటి మహానాయకులు మన దేశంలో ఉంటే నిజంగా మనకు గర్వకారణం చెప్పవచ్చు. కొన్ని వేల మంది రైతులు, 1 లక్ష మంది రైతులకు భయపడి పోలీసులు కొట్టు ఘట్టంగా దాడిగట్లు గోడలు కట్టడం నిజంగా చూస్తుంటే ఆ రైతులు కూడా గుడి కట్టి చేయాల్సిన గొప్ప ఉద్యమాలు అవుతున్నాయి అక్కడ. కానీ వాళ్ళు అడిగినది ఏంటంటే సంవత్సరంన్నర క్రితం 7 ఉద్యమాలు జరిగిన రాతపూర్వక జరిగిన అగ్రిమెంట్ అని హామీలు అమలుపరచాలని కోరారు. దాన్ని అమలుపరచడానికి పరుస్తామని, అన్నింటిలో పరుస్తామని ఒక హామీ ఇచ్చిన మోదీ గారు బీజేపీ ప్రభుత్వం దాన్ని ఏమాత్రం అమలుపరచకుండా దానికి వ్యతిరేకంగా కాబట్టి ముఖ్యంగా ఎంఎస్పీ అమలు చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళ కేసులు తీసుకోవడం కానీ ఇలా ఎన్నో తప్పులు చేస్తున్నారు. వారి ఇచ్చిన రాష్ట్రానికి హామీలను అమలు చేయకుండా అమలుకి ఈ దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఎన్నో చేసిన సమాలోచనలు కేంద్ర మంత్రిత్వంతో నేడు ఉన్న రైతు సమావేశం పూర్తిగా విఫలమవడం వల్లనే జరుగుతుంది ఈ ఉద్యమం. అది సంఘీభంగా మనం దేశం యావత్తు కూడా ఇలా మనం తెలియజేస్తున్నాం. దాంతోపాటు బీజేపీ చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలంటే వారు రామాలయం కట్టిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు నిరుద్యోగం జరుగుతుంటే రామాలయం కట్టిస్తే రామాలయం వెళ్ళమంటున్నారు. అదేవిధంగా మహిళల సంక్షేమం అవుతుంటే మహిళలకు తలాక్ పెట్టడానికి మీకు అక్కర్లే అంటున్నారు. రోడ్లు బాగాలంటే రోడ్లు కూడా చదువుతుంటే రోడ్లు ఎందుకు మీకు? పరిశ్రమలు మొత్తం ఉద్యోగాలు మొత్తం ప్రతి ప్రభుత్వ సంవత్సరం కూడా పై పని చేస్తున్నారు. అన్ని అదాని పని చేస్తున్నారు. దానిలో భాగంగానే అదాని పని చేయడంలో భాగంగా ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఒక కార్పొరేట్ సంస్థకు అప్పగించాల్సిన ఉద్దేశంతోనే పాలన చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఉద్యమాలకి మనం కొంత సమయం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదివరకు 20 ఏళ్ల క్రితం ఉద్యమాలకు ఇప్పటికి చాలా తేడా ఉంది. కాబట్టి మనలో ఐక్యత మన నాయకుల అభిప్రాయాలు సిపిఎం కానీ మన వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ ఐక్యంగా రాబోయే రోజుల్లో
పోరాటాలు చేసి ఇంకొక రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కత్తింపాల్సిన అంతా ఉంది. ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం కూడా దారుణంగా ఉంది. ఎంత చెప్పాలంటే రాజధాని లేదు, పోలవరం లేదు, ఉక్కు ఫ్యాక్టరీ లేదు, అన్ని దారుణంగా ఉన్నాయి. ఏమడినా కూడా మీకు 10,000 ఇస్తున్న సంవత్సరానికి సర్దుకోండి అంటున్నారు. రోడ్లు బాగాలేక 10,000 ఇస్తున్న సంవత్సరానికి సర్దుకోండి అంటారు. ఉద్యోగాలు లేవంటే ప్రతి ఇయర్ మీకు 10,000 ఇస్తున్న సర్దుకుంటున్నారుగా. 10,000 మనకు భిక్ష వేసి అభివృద్ధి చేయడం లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి పాలన మనకు అవసరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రంలో దుర్మార్గ పాలనకి అంతిమ సమాధి కట్టి మనం ముందుగా అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు ఓటు వేసి రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో బీజేపీ మనం రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఐక్యత, వ్యవసాయ కార్మికుల ఐక్యత, వ్యవసాయ కార్మికుల ఐక్యత. ఎవరైతే బీజేపీ కలిసి వెళ్తారో వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓడిస్తాం. ఇప్పుడు మన సిటియు నాయకులు అపూర్వ లింకన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఒక దోపిడీకి బలవుతున్నటువంటి కార్మికులు, కర్షకులు వాళ్ళకున్నటువంటి హక్కుల్ని రైతాంగం గిట్టుబాటు ధర కోసం ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం మీరు మాట్లాడేటందుకు కూడా హక్కు లేదనేటువంటి పరిస్థితి ఈ రోడ్ల మీద మాకు కనిపిస్తూ ఉంది. ముందుగా పత్రికా మిత్రులందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఢిల్లీలో జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో, రైతాంగం మీద జరిగినటువంటి దాడి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మీరు ప్రజలకు చూపాలని నేను తెలియజేస్తూ విన్నవిస్తా ఉన్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ సబ్జెక్ట్ అన్నింటిలోకి నేను పోదలుచుకోలేదు. నరేంద్ర మోడీ భారతదేశాన్ని పరపాలకులు పరదేశంలో చేతుల్లో పెట్టాడు, మన చేతులకి అక్షంతలు ఇచ్చాడు. ఇదొక్కడే నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడ చేస్తున్నావు అనేటువంటి గమనించుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గర పడుతుందనేది తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా మరి విప్లవం తెలియజేస్తూ ముగిస్తాం.